ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తుతో లంబోదరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయకుడికి తొలి పూజ నిర్వహించారు. మరోవైపు మహాగణపతి వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గణనాథుల దగ్గర ఉన్న సందడిని వివరించడానికి ఖైరతాబాద్ దగ్గర మా ప్రతినిధి రాధిక ఉన్నారు. అలాగే బాలాపూర్ దగ్గర మా ప్రతినిధి ప్రేమ్ ఉన్నారు. అలాగే సత్తెనపల్లి దగ్గర మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు. ముందుగా ఖైరతాబాద్కి వెళ్దాం. సో ఖైరతాబాద్ లో వెలిసిన సప్తముఖ మహాశక్తి గణపతి వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్కడ 70 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి సందడి ఉందో మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, రోజా, తెలుగు రాష్ట్రాలలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్ కి సంబంధించి గల్లీ గల్లీలో ఎన్నో లక్షల మండపాలు ఇక్కడ వెలుస్తున్నప్పటికీ కూడా ఖైరతాబాద్ బడా గణేష్కున్న క్రేజ్ ఇంత అంతా కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాము గత 70 సంవత్సరాలుగా, మనం ఒక్కసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది, 70 వసంతాలు పూర్తి చేసుకుని 70 అడుగుల మట్టి వినాయకుడు మనకిప్పుడు దర్శనమిస్తున్నాడు. ఉదయం నుంచి కూడా ఇటు కిటకిటలాడుతున్న భక్తుల సందడి మనకు కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ చేసిన తర్వాత అప్పటి నుంచి మొత్తం పూజలు అందుకుంటున్న ఈ భారీ గణనాథుడికి సేవలు అందుతూనే ఉన్నాయి. భక్తుల సందడి కొనసాగుతూనే ఉంది. అనేక మంది ప్రముఖులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడి నుంచి వెళ్లడం జరిగింది. ఒక్కొక్క అడుగుతో పెరిగి 70 అడుగులకి చేరుకున్న ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి వస్తారు. ఒకసారి మనం విజువల్ లో చూస్తే సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి రూపం దాల్చిన ఈ మహాగణపతికి 7 సర్పాలు, 7 తలలు, అట్లాగే 14 చేతులతో ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపుగా 2 నెలలకు పైగా ఇటు శిల్పి రాజేంద్రన్ చెక్కిన ఈ మహాగణపతికి నీరాజనాలు అందుకుంటున్నాడు. భక్తుల నుంచి ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. ఆయనకి రైట్ సైడ్ లో, స్వామివారికి రైట్ సైడ్ లో మనం చూస్తే శ్రీనివాసుల లక్ష్మీ శ్రీనివాసులు ఇక్కడ మూర్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి శివపార్వతులు మనకు దర్శనమిస్తున్నారు. అలాగే స్వామివారికి ఎదురుగా కాళ్ళ దగ్గర ఇటు ఒకవైపు బాలరాముడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అయోధ్య బాలరాముడు, ఏదైతే మనం ఈ సంవత్సరం అంతా కూడా ఈ బాలరాముడి ఉత్సవాలు, అయోధ్య ప్రతిష్ట, ఆ తర్వాత కొంత ప్రజల్లో కూడా ఆ బాలరాముడు అక్కడికి వెళ్లి చూడని వాళ్ళకి ఇక్కడ అదే రూపాన్ని తలపిస్తూ మనకి ఇక్కడ బాలరాముడిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరో పక్క రాహుకేతువులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉదయం నుంచి దాదాపుగా 2 నెలల పాటు ఎంతో శ్రమించి కొంతమంది కళాకారులు, ఎంతో మంది శ్రామికులు, సిబ్బంది అంతా కూడా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద భారీ గణనాథుడిని తయారు చేయడానికి దాదాపుగా 60 రోజులకు పైగా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నలుమూలల ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. 11 రోజుల పాటు భక్తుల సేవలని అందుకున్న ఈ మహాగణపతి ఇటు 17వ తేదీన, ఈ నెల 17వ తేదీన ఉదయం 7 గంటలకి నిమజ్జన కార్యక్రమానికి కూడా వెళ్తారు. ఈ 11 రోజుల పాటు లక్షలాది మంది ఇక్కడికి వచ్చి భక్తుల తమ పూజలని అందుకోబోతున్నాడు ఈ మహాగణపతి. అయితే హైదరాబాద్ లో ఎన్నో వినాయకులు ఉంటాయి. గల్లీ గల్లీలో కూడా చాలా పెద్ద పెద్ద వినాయకులను కూడా ప్రతిష్ఠిస్తారు. ఎన్నో మండపాలు, లక్షల మండపాలు కూడా. ఉదయం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా చెప్పారు, ఎన్ని గణపతులున్నా ఖైరతాబాద్ బడా గణేష్కున్న క్రేజే వేరు. సో ఈ గణపతిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఒక్కసారి క్రౌడ్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇసుకేస్తే రాలనంత జనం. ఇవాళ శనివారం హాలిడే కావడంతో పండగ రోజున స్వామివారిని దర్శించుకోవటానికి చాలా ప్రాంతాల నుంచి, ముఖ్యంగా యూత్ ఇక్కడికి రావటము, తమ ఫోన్లలో స్వామివారి రూపాన్ని ఇటు క్లిక్ చేసుకోవటానికి అనేక మంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ భక్తుల సందడికి కొంత ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా మధ్యలో ఇక్కడున్న జనాలని క్యూ లైన్ లో పద్ధతిగా పంపిస్తున్న పరిస్థితి. ఈ 11 రోజుల పాటు ఇటు పోలీసులు,
ఉత్సవ కమిటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అయితే మనం ఒక్కసారి విజువల్లో చూస్తే కూడా ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ లో స్వామివారి ఫోటోని క్లిక్ చేయడం కోసమే చూస్తున్న పరిస్థితి, తమ ఫోన్లలో బంధించడానికి ఇటు అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే మనం ఒక్కసారి భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ, ఎక్కడి నుంచి వచ్చారు? మా దగ్గర నిర్మల్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చావా? రైట్, చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి మనకు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్ కర్నూల్. ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చారు. అవును, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మేము ఫస్ట్ టైం అండి ఇప్పుడు రావడం. రైట్, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారండి? మెట్టిగూడ నుంచి వచ్చి. మెట్టిగూడ. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైమా ఇంతకు ముందు వచ్చారా? కిందటి ఇయర్ వచ్చాము, మళ్ళీ సెకండ్ టైం అన్నమాట. చాలా బాగుంది. సో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ స్వామివారి దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చూస్తే ఫస్ట్ టైం వస్తున్నాం మేము. చాలా చాలా బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ లోకలా? లేదండి, మాది ఆంధ్ర. ఇప్పుడు ఫస్ట్ టైం వస్తుంది. చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కిక్కిరిసిపోయిన భక్తజనుల మధ్యలో స్వామివారికి పూజలు అందుకుంటున్న పరిస్థితి